నమస్కారం. డి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. ఇంటర్ పరీక్షలు ఉద్దేశించి నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉన్న చైతన్య నగర్లో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ని కంట్రోల్లోకి తీసుకొచ్చిన గాజువాక ట్రాఫిక్ సీఏ హుస్సేన్, ఎస్ఐ శాంతారాములకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. విశాఖ జిల్లా గాజువాక చైతన్యనగర్ కళాశాల కోడల వద్ద నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండడంతో నేపథ్యంలో ఇంటర్ పరీక్షల సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎట్టకేలకు గాజువాక ట్రాఫిక్ సీఏ హుస్సేన్, ఎస్ఐ శాంతారాం వీరిరువురు పర్యవేక్షణలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు. విశాఖ జిల్లా గాజువాక చైతన్యనగర్ కళాశాల కోడల వద్ద నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండడంతో ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎట్టకేలకు గాజువాక ట్రాఫిక్ సీఏ హుస్సేన్, ఎస్ఐ శాంతారాం వీరిరువురు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శాంతారాం మాట్లాడుతూ, మన గాజువాక చైతన్యనగర్ కోడల్లో ఎక్కువగా కళాశాలలు ఉండడంతో కళాశాలల కోడల వద్ద ఎక్కువగా ట్రాఫిక్ ఉండడంతో ఇంటర్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశించి మన గాజువాక ట్రాఫిక్ సీఏ హుస్సేన్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఈ ఏరియాలో ఎటువంటి వాహనాలు రాకుండా ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నామని అన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క వాహనాలు పార్కింగ్ లంకా గ్రౌండ్లో ఏర్పాటు చేయడంతో రద్దీ తగ్గిందని అన్నారు. అలాగే చైతన్యనగర్ స్థానిక ప్రజలు మాట్లాడుతూ, ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీసు వారు మంచి నిర్ణయం తీసుకోవడంతో ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చైతన్యనగర్లో ఉన్న కళాశాల గోడల వద్ద నిత్యం ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ట్రాఫిక్ వారు ఈ రోజులాగే ప్రతిరోజు కూడా ట్రాఫిక్ నియంత్రించాలని అన్నారు. సిఏ గారు, నేను రాత్రి వచ్చి ఇక్కడ మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత ఎందుకు అవుతుందని చేసి ఈ చైతన్య నగర్లోని మొత్తం 5-6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందరూ ఇదే టైము ఎగ్జామినేషన్ టైంలోని ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మొత్తం తల్లిదండ్రులు, పేరెంట్స్, స్కూల్ ఆటోలు ఇవన్నీ వెళ్ళడం వల్ల మొదటి రోజు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన మొదటి రోజు చాలా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత మొన్న స్టూడెంట్స్ని బయట ఉండకుండా లోపల క్యాంపస్లోకి పంపించేసి ఎగ్జామినేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని తల్లిదండ్రులు పంపించేసి ఇచ్చేసాం. ఇంకా కూడా ఇబ్బంది అనిపించి మేమేం చేసామంటే ఇక్కడ బ్యారికేడ్స్, అటువైపు బ్యారికేడ్స్ పెట్టాం. ఏ పెద్ద ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ ఏ వచ్చినా సరే అక్కడ ఆపేసి ఆ ముందుని సిఎంఆర్ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని అక్కడ ఆపి డ్రాప్ చేసి చిన్నపిల్లలైనా తీసుకొని వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు అటు చూడండి ఎంత కూడా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. అంటే ఆ ఎగ్జామినేషన్ హాల్ వరకు తీసుకొని వెళ్ళి బెస్ట్ విషయం చెప్తామని ఉంటుంది. కానీ ఈ ట్రాఫిక్ దృష్ట్యా ఈ కంజెస్టెడ్ ప్లేస్ వల్ల మేము ఏం చేసామంటే ట్రాఫిక్ను ఇది పెట్టుకొని ఇక్కడే ఆపేసి ఇక్కడి నుంచి తల్లిదండ్రులు అలాగే వెళ్ళిపోతారు, పిల్లలు ఫ్రీగానే ఇటు నుంచి నడుచుకొని వెళ్ళిపోయి వల్ల ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిపోయి ఎగ్జామ్ ఫ్రీగా రాసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్కి కానీ ఎవరికి కానీ ట్రాఫిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఎగ్జామ్స్ అయినంత వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు యాజ్ ఏ పబ్లిక్గా అంటే నిన్నటి వరకు ట్రాఫిక్ ఒక విధంగా ఉంది. ఈరోజు ట్రాఫిక్ మార్పులు వచ్చాయి కదా, మీరు ఏం చెప్పాలనుకోండి చెప్పండి. ఇప్పుడు ఇలా ఆపడం వల్ల చాలా ఫ్రీగా ఉందండి. జనాలు వెళ్ళడానికి, పిల్లలు వెళ్ళడానికి కూడా బాగుంది. ఇక్కడ బైండింగ్ షాప్ మాది. ఇప్పుడు ఇలా జనాలు ఇలా వెళ్ళిపోవడం వల్ల చాలా గొడవలుగా ఉండేది. ఇప్పుడు ఇలా ఆపడం వల్ల చాలా ఫ్రీగా ఉంది. పిల్లలు అయితే చాలా ఫ్రీగా వెళ్తున్నారు. దానివల్ల చాలా హ్యాపీగా బాగుంది. ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఈ రూల్స్ తీసుకొచ్చారు కదా, మీకు హ్యాపీయేనా? హ్యాపీగా సార్, చాలా హ్యాపీ, చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు లేదంటే చాలా గొడవలుగా ఉండేదండి. ఇదే టైంలో 8 to 9 జనం అంతా ఆటోలు, కార్లు ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల చాలా గొడవలుగా ఉండేది. మీరు విద్యార్థి స్టూడెంట్ పేరెంట్ కాదు సార్, ఇక్కడ మాది బైండింగ్ షాప్. ఇక్కడ ఇంకా ఎదురుకుంటున్న బైండింగ్ షాపు 3 to 5 అయితే గొడవలుగా ఉండేది. కొట్టిస్తున్నారు కూడా అంత ట్రాఫిక్. అంటే అదే టైంలోని ఆటోలు, బైకులు, కార్లు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆపడం వల్ల ఫ్రీగా ఉంది. మరి ఇదే రూల్స్ రెగ్యులర్గా పాటిస్తే బాగుంటుంది, ఓన్లీ పరీక్ష పరంగా పాటిస్తే బాగుంటుంది? మీరు చెప్పండి. చాలా బాగుంటుంది. ఇదే రూల్స్ పాటిస్తే కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, మాకు ఫ్రీగా ఉంటుంది.